చెప్పానమ్మా, జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. సాగునీరు మనకి తాండవ నది రిజర్వాయర్ మరమ్మతులు కానీ పంపా రిజర్వాయర్ కావాల్సిన నిర్వహణ చేయలేకపోవడం వల్ల పోలవరం పక్కన పెట్టండి, కనీసం పూడికలు తీయట్లా, కాలువలకి పూడికలు బాబు దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నాను, దయచేసి నలిగిపోతా ఉన్నారు. మీరు ఉన్న చోటను ఉంటే చాలు, ఉత్సాహం ఉండాలి. నేను కాదంటల్లా, చేతులెత్తి చేయకొట్టాలి, ప్రభుత్వం మారాలి. వినండి, దయచేసి దయచేసి వినండి. మీరు దయచేసి ముందుకు రావద్దు. దయచేసి ఉన్న చోటనే ఉండండి. దయచేసి నా అన్నదమ్ములకి చెప్తున్నాను, ఉన్న చోటనే ఉండండి ప్లీజ్ ప్లీజ్. తునిలో ఈ రోజుకి కూడా నీటి ఇబ్బంది ఉంది. తాగునీటికి తాగునీరు కావాలి, సాగునీరు కావాలి. పోలవరం మర్చిపోండి, పోలవరం ఇంకా ఈ రోజుకి గతి లేదు, అతి లేదు. కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. కానీ మన తాండవ రిజర్వాయర్ కానీ పంపా రిజర్వాయర్ కావాల్సిన మరమ్మతులు కానీ కాలువ పూడికలు కానీ ముందస్తుగా చేయాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మనం ప్రత్యేకించి మనకందరికీ కావాల్సింది ఒకటి విద్య, వైద్యం, ఉపాధి, మనకి సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. నేను ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నాను, ముందుకు రావద్దంటే ఆడబిడ్డలు రక్షించుకోలేని ప్రభుత్వమే కాదు. 30,000 మంది ఆడబిడ్డల అదృశ్యం అయిపోయారు. ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడాల. ప్రెస్ మీద దాడులు ఒక్కరిని పట్టుకోరు, హత్యలు పట్టుకోరు. ఇదే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఒక్కరికి ధైర్యం లేదు, మాట్లాడరు. ఇది మనం చూస్తుండగా పక్కనోడికి జరిగింది కదా అని అనుకోవడానికి కాదు, మనకు కూడా జరుగుద్ది. ఇది మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నేను చూశాను సీఎం రమేష్ గారి మీద దాడి, మొన్న బాలశౌరి గారి మీద దాడి, ఎవరిని బతకనివ్వట్లా. మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది అంటే కూటమి గెలుస్తుంది. ఆ భయంతో దాడులు చేస్తున్నారు. ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు, ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు. గెలిచేవాడికి అవసరం లేదు. భయపడుతున్నారు వాళ్ళు, మనల్ని చూసి భయపడుతున్నారు. మీకు ఉద్యోగాలు కానీ నిరుద్యోగ భృతి కానీ మీ అందరికీ ఆడబిడ్డల భద్రత కానీ ఆడబిడ్డల భవిష్యత్తు కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన రోజునప్పటి నుంచి మనందరం కలిసి ఈ రోజున ఒకవైపు దివ్య గారు, గీత గారు, ఉదయ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం, జనసేన నాయకులందరం ఒక తాటిపైన వచ్చి 5 కోట్ల మంది ప్రజలను రక్షించడానికి ఈ రోజున నిలబడి ఉన్నాం. ఇక్కడ తిట్లు తింటా ఉన్నాం, దెబ్బలు తింటా ఉన్నాం, అన్ని రకాలుగా ఇంట్లో ఆడవారిని కూడా సైతం తిట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ తట్టుకొని ఎందుకు నిలబడుతున్నాం అంటే మారాలి అని చెప్పి. అలాగే మాట్లాడుతూ ఉన్నారు. నేను మనుషుల్ని కులాల ఐక్యత కోరుకునేవాడిని, సమాజం ఐక్యత కోరుకునేవాడిని. అలాంటిది నేను తండ్రి కొద్దు కూతురిని, తండ్రి బిడ్డల్ని వేరు చేస్తానా? మీరు చెప్పండి. పద్మనాభం గారి కుటుంబాలు నేను ఎందుకు మాట్లాడుతాను? అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను. నేను నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు. నన్ను తిట్టినా కానీ, నన్ను ఏమన్నా కానీ నేను భరిస్తాను తప్ప నేను ఎవరికి ఎదురెళ్ళను. నేను ఒకటే చెప్తా ఉన్నా, కులాలు ముఖ్యంగా ఇదే తుని ఇక్కడ ఇదే తునిలో రైల్వే స్టేషన్ ఘటన జరిగింది కాపు రిజర్వేషన్ కి సంబంధించి. అంటే నాకు తుని అనగానే ఒక అద్భుతమైన చక్కటి దేవాలయాలతో కూడిన కేంద్రం, వాణిజ్య కేంద్రం, చక్కటి చెరువులున్న కేంద్రం అని తెలుసు. కానీ తుని అనగానే
ప్రతి ఒక్కరి మనసులో ఇక్కడ రైలుని తగలబెట్టేశారనే ఒక భావన ఉంటుంది. నేను దాన్ని చెరపడానికే 2018లో విజయవాడ నుంచి ఇక్కడికి నేను వచ్చి తుని అంటే రైలు దుర్ఘటన కాదు, రైలు తోటి సుఖశాంతులతో ఉండాలని ఒక సంకేతం పంపడానికి మొట్టమొదటిసారి పోరాట యాత్ర నుంచి నేను ఇక్కడ తుని రైల్వే స్టేషన్లోనే వచ్చాను. నేను ఇక్కడ ఒక ఉద్యమం ప్రారంభిస్తే మనల్ని అల్లూరి సీతారామరాజుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది, కాన్షీరామ్ గారు ఉద్యమాలు ఉన్నాయి, బహుజన ఉద్యమాలు. ఏ ఉద్యమం తీసుకున్నా సాధ్యపడేదే చేయగలగాలి. ఇంతమంది యువతున్నారు. దశాబ్దం నుంచి నేను పార్టీ నడుపుతా ఉన్నా. నాకు ఆవేదన ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను ఏ రోజున యువతని రెచ్చగొట్టలేదు. నేను మిమ్మల్ని కాపాడేవాడినే తప్ప యువతని వాడుకొని నేను నా భవిష్యత్తు నిర్మించుకునేవాడిని కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఈ 2.5 దశాబ్దాలుగా ఉంది. ఖచ్చితంగా అలాగే కూర్చొని ఈ రోజున ప్రధానమంత్రి గారి పక్కన కూర్చొని ఏబిసిడి వర్గీకరణ కూడా ముందుకు తీసుకెళ్లే అంత బలంగా నిలబడ్డారు. ఉద్యమానికి నేను ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను. కానీ కాపు రిజర్వేషన్కి సంబంధించి అది చెయ్యగలమా లేదా అనేది అందరూ నిర్ణయించుకోవాలి. ఎవరైతే ప్రారంభించారో వాళ్ళు నిర్ణయించుకొని ప్రజల్ని తప్పుదోవన పట్టించుకోవడం, ఇదొకటి నేను కోరుకుంటున్నాను. నేను కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా యువత అందరికీ బాగుండాలని కోరుకునేవాడిని. మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని. అలాగే మిమ్మల్ని అందరినీ ఏమడుగుతారు, ఏ కులం అడుగుతారు, ఏ ఉపకులం అని అడుగుతారు. అంతేగాని మీకు ఏం నేర్చుకోవాలని ఉంది, మీ అభిలాష ఏంటి, మీకు ఏం కావాలని అడుగుతారు. మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం రాగానే మనకు కావాల్సింది కుల గణాంకాలతో పాటు ప్రతిభా గణాంకాలు కావాలి. సమర్థత, అభిరుచి, నీకేం కావాలని ఉంది. ఆ మూలన ఆడబిడ్డలు ఉన్నారు, మీకేం కావాలని ఉంది, ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారా, భవిష్యత్తులో ఏం అవ్వాలని దానికి తగ్గట్టుగా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇక్కడ జగన్ కి ముఖ్యంగా దాడిశెట్టి రాజా గారికి అనుకొని కూర్చొని వైసీపీ మద్దతుదారులందరికీ చెప్తున్నాను. వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కొత్తది పట్టుకొచ్చారు. మేము ఊరికి దాన్ని ముసాయిదా అని చెప్పి ఈ రోజున కేవలం మనకు అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పి మనకి ల్యాండ్ యాక్ట్ ని కాస్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కాస్త ఈ రోజున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 25,000 కోట్లు మన పక్కనున్న వైజాగ్ లో దాదాపు సర్క్యూట్ హౌస్ సహా 25,000 కోట్ల రూపాయలని తాకట్టు పెట్టాడు. అలాంటి వ్యక్తి సొంత చెల్లికి పాస్తులు ఇవ్వలేదు, తల్లికి మర్యాద ఇవ్వడం, 30,000 మంది ఆడబిడ్డలు వెళ్ళిపోతే మాట్లాడడం. అలాంటి వ్యక్తి మాటలు మనం ఎలా నమ్ముతాం? 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి తీసుకున్నాడు. 1,300 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి, మనకి వైసీపీ రంగులు మార్చిన ప్రభుత్వ భవనాలకి తీయడానికి 1,000 కోట్లు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కి డబ్బులు లేవు, కూర్చోబెట్టి భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు లేవు. మరి ఇలాంటి వ్యక్తి చేతులు మీ పాస్తులు పెడితే జగన్ మావాడు మనవాడు, లేదంటే దాడిశెట్టి రాజా మావాడు అనుకొని మీరు ఓట్లేస్తే మీ పాస్తులు అన్ని గాల్లో దీపం పెట్టినట్టే. ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టినాడు, రేపొద్దున భవిష్యత్తులో మీ ఆస్తులు తాకట్టు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి? జీవో ఇష్యూ చేయలేదని చెప్తా ఉన్నాడు, అభిప్రాయ సేకరణ అంటున్నాడు, ఒకవైపు జీవోను కూడా ఇష్యూ చేశాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు మర్యాదగా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ఇది ప్రభుత్వానికి మీరు ముఖ్యంగా వైసీపీ మద్దతుదారులు చెప్తా ఉన్నాను, మీరు ఆలోచించుకొని ఓటేయండి. ప్రభుత్వం ఎలాగో మారిపోతుంది, కానీ వైసీపీ మద్దతుదారులు మీరు ఆలోచించుకోండి. భవిష్యత్తు మీది, పాస్తులు మీవి, మావి కావు. మేము రాగానే మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. జనక
మనకి సరిగ్గా వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో మనం ఎంత చేయగలమో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన ప్రతి స్పీచ్ చూడండి, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో చదవండి, అన్ని తీసుకొని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. అలాగే ఈబీసీ బీసీలకి మనకి 34 నుంచి 24% చేశారు. దాన్ని తిరిగి 34% చేస్తాం. స్థానిక ఎన్నిక పంచాయతీల్లో వారి కోటాని. అలాగే మనకి ఎస్సీల కోసం పెట్టిన 27 పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం. అలాగే బీసీల కోసం ఉన్న 13 పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం. ముఖ్యంగా ఏబీసీ సంబంధించి ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులకు సంబంధించి 10% కోటా. ఏ కులంలో పేదరికం ఎక్కువ ఉంది, కాపుల్లో పేదరికం ఎక్కువ ఉంటే కాపులకి ఎక్కువ, లేదంటే బ్రాహ్మణ్ సమాజంలో కానీ వెలమ కమ్మ రెడ్డి ఎవరైనా సరే ఓసీ కులాలు ఎక్కడ ఎక్కువ పేదరికం ఉంటే ఈబీసీ కోటా వారికి అప్లై చేస్తామని తెలియజేసుకుంటాం.